ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులకి సోదరీమణులకి అందరికీ అస్సలాము అలైకుం. నేను మీ సాదిక్. బీజేపీ గత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అమిత్ షా గారు ముస్లిమ్స్ 4% రిజర్వేషన్ని మేము అమలు చేయము, మా ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేస్తామని క్లియర్గా చెప్పారు. 2 రోజుల క్రితం మోడీ గారు తెలంగాణ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో వచ్చి నేను బ్రతికున్నంతకాలం, శ్వాస ఉన్నంతకాలం 4% ముస్లిం రిజర్వేషన్ చెయ్యనివ్వను అని చెప్పారు. సో దీంతో ముస్లిం సోదరులు ఒకటి గమనించాలి. సో బీజేపీ కంప్లీట్గా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ చేయనని క్లారిటీగా ఉంది. సో ఇలాంటి బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి ఈ తెలుగుదేశం, ఈ పావలా కళ్యాణ్, వీళ్ళకి మనం ఓటు వెయ్యాలా వద్దా? ముస్లిం సోదరులు మీరే డిసైడ్ చేసుకోండి. నిజంగా ఒక ముస్లిం సోదరుగా నేను చెప్తున్నాను మీకు, ఇలాంటి వారికి మనం ఓటేసి గెలిపించుకొని మనకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ని మనం పోగొట్టుకోవాలా? మనకు 4% రిజర్వేషన్ కొట్లాడి తీసుకుని వచ్చిన నాయకుడు ఎవరంటే ద గ్రేట్ లెజెండరీ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కొనసాగాలి అంటే, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి అంటే, కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసి మన రిజర్వేషన్ని మనం కాపాడుకోవాలి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ నాకు ముఖ్య విజ్ఞప్తి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించుకుంటేనే మన 4% రిజర్వేషన్ని మనం కాపాడుకోగలుగుతాము. దీనిపైనే తెలంగాణలో ఓవైసీ అసదుద్దీన్ గారు క్లియర్గా చెప్పారు, ముస్లిమ్స్కి రిజర్వేషన్ మీద కానీ బీజేపీతో కొట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. ఈ పక్క 420 చంద్రబాబు నాయుడు, పావలా కళ్యాణ్తో వీళ్ళతో అవ్వదు, వీళ్ళందరూ దొంగలు అని చెప్పి ఉన్నారు. సో ప్లీజ్ ముస్లిం సోదరులకు అందరికీ దయచేసి నాకు విజ్ఞప్తి, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో, ఈ ఒక్క ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన 4% రిజర్వేషన్ని మనం కాపాడుకుందాం. దానివల్ల ఎంతోమంది బాగుపడతారు, ఎన్నో ఫ్యామిలీస్ బాగుపడతాయి, విద్యార్థుల జీవితాలు మారుతాయి, తద్వారా కొన్ని వందల ఫ్యామిలీలు బాగుపడతాయి, వాళ్ళ ద్వారా వందల మందికి జీవన ఉపాధి కలుగుతుంది, వాళ్ళంతకు వాళ్ళు బతకగలుగుతారు, మనకంటూ సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుంది. ప్లీజ్ ముస్లిం సోదరులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి మీరు ఆలోచించండి. మనం గనక కూటమికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే. బీజేపీకి ఓటు వేస్తే మనకు ఉన్న 4% రిజర్వేషన్ ఖచ్చితంగా పోతుంది. మీకు రిజర్వేషన్ వద్దు ముస్లిమ్స్కి అంటే కూటమికి ఓటు వేయండి. లేదు మనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉందాము, మన రిజర్వేషన్ మనం కాపాడుకుందాము, ముస్లిమ్స్ మైనారిటీలు అందరము మన రిజర్వేషన్ని కాపాడుకొని ఉన్నత స్థాయికి వస్తాము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ సాదిక్.